దేవుడికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి సహోదరులారా, రండి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మోషే ఇశ్రాయేలు ప్రజలను నడిపిస్తూ, మోషే ఆహారం మిరియాములు నడిపిస్తూ ఉండగా ఐగుప్తు దేశాన్ని విడిచి వాళ్ళు బయలుదేరుతూ వెళ్తూ ఉన్నారు. వాళ్ళ పశువులు, మందలు, బక్కలు, పక్షులు, వాళ్ళ వస్తువులు, ఆ దేశపు బంగారము సమస్తాన్ని కూడా తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. వెళ్ళిపోతుండగా ఎదురుగా ఒక సముద్రం ఎదురవుతూ ఉంది. అప్పుడు ఫరో రాజుకి మరలా హృదయం కఠినమయ్యి తన సైన్యాన్ని రథములతో పంపిస్తూ ఉన్నాడు. ఇగో వాళ్ళు దాటి వెళ్ళిపోతున్నారు, వాళ్ళు పట్టుకుని తీసుకుని రండి, దేశాన్ని దాటి వెళ్ళిపోతున్నారు అంటే వారు ఈ దేశంలో చిక్కుబడి ఉన్నారు. అరణ్యము వారిని మూసివేసినని అనుకొనుము. అరణ్యము మూసివేసినని అనుకొనుము. ఎందుకంటే దేవుడు మాట్లాడినటువంటి మాట మనం తెలుసుకోవాలి. ఈ క్షణము ముందు ఎర్ర సముద్రం ఉంది, వెనకాతల ఫరో సైన్యం వస్తుంది. ముందు ఎర్ర సముద్రము, వెనకాతల ఫరో సైన్యము. ఈ ఫరో సైన్యము రథాలతో వస్తూ ఉన్నారు, వీళ్ళు పట్టుకొని చంపడానికి, తీసుకుని పోవడానికి. అయితే ప్రజలు ఒక గోలు పెడుతూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు. మోషేతో అంటున్నారు, ఏ మోషే, మాకు ఐగుప్తులో సమాధులు లేవని మమ్మల్ని పిలిచావా? ఎందుకు ఈ అరణ్యంలో చంపడానిక, ఈ సముద్రంలో చంపడానిక? ఐగుప్తులో సమాధులు లేవనుకుంటున్నావా అంటే, అయితే అందుకు మోషే అంటున్నాడు కదా, మోషే అంటున్నాడు, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగు చేయ రక్షణ. మీరు ఓరక నిలిచి ఉండి చూడండి, మీరు ఓరక నిలిచి చూడండి. ఎందుకు మీరు భయపడుతూ ఉంటారు? మీరు ఓరక నిలిచి ఉండి చూడండి. యెహోవా కలుగు చేయు రక్షణ, నేడు మీకు కలుగు చేయు రక్షణ. దేవుడు మీకు రక్షణ కలుగు చేయాలని చూస్తున్నాడు. మీరు ఓరకనే ఉండండి, రాత్రి మీకు కలుగు చేస్తాడు, ఈరోజు మీకు కలుగు చేస్తాడు. ఇప్పుడు చూసిన ఐగుప్తీయుల యొక్క మీదట ఎన్నడూ మీరు చూడరు. ఎంత గొప్ప వాగ్దానం అండి. మోషే మాట్లాడుతున్నాడు ప్రజలతో, ఎప్పుడు చూసారు ఐగుప్తులు, ఇంక ఎన్నడూ వాళ్ళు మీకు కనబడరు. ఎప్పుడు చూసారో మీరు శత్రువులు, ఎన్నడూ మమ్మల్ని బాధించేవారు ఎన్నడూ మీకు కనబడరు. మిమ్మల్ని వేధించేవారు, మిమ్మల్ని దాడి చేసేవారు ఎన్నడూ మీకు కనబడరు. మోషే మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరుడు, ఈరోజు దేవుడు నీతో చెప్తూ ఉన్నాడు, నువ్వు భయపడవద్దు. మీరు ఓరకున నిలిచి చూడండి, తీసుకొచ్చినవాడు ఆయన, నడిపించినవాడు ఆయన. అయితే యెహోవా మోషేతో అంటున్నాడు, సాగిపోవుడు అని చెప్పండి. అయితే నువ్వు చెయ్యి ఎత్తినప్పుడు ఎర్ర సముద్రం 2 పాయలు అవుతుంది, దాంట్లోకి నడిచి వెళ్ళండి అనేటప్పుడు ఆయన చేయత్తగా ఎర్ర సముద్రం 2 పాయలు అయ్యింది. ఆయన నేలపై నడిచి వెళ్ళిపోతూ ఉన్నారు. అయితే ఐగుప్తీయులు కూడా చూసి వాళ్ళు కూడా సముద్రం నడిచి వెళ్ళిపోతూ ఉన్నారు. వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు దాటిన తర్వాత మళ్ళా చేయెత్తినప్పుడు సముద్రం కలిసిపోయింది. ఐగుప్తు సైన్యం అంతటినీ కూడా నేట మునిగి నాశనం అయిపోయింది. ఈ లోకంలో సాతాను నాశనం అయిపోయాడు, అపవాది నాశనం అయిపోయాడు. శత్రువు లేడు, ఇంకా నీకు శత్రువు లేడు. శత్రువు నాశనం అయిపోతూ ఉన్నాడు. ఎందుకంటే వాడి రథ చక్రాలు ఊడిపోతుంటే వాళ్ళు అనుకుంటున్నారు, ఇప్పుడు ఇశ్రాయేలు ఎదుట పారిపోదాం రండి, యెహోవా వారి పక్షం మనతో యుద్ధం చేస్తున్నాడు. దేవుడే యుద్ధం చేస్తున్నాడు, ప్రభు యుద్ధం చేస్తున్నాడు వారి పక్షాన ఉండి. మనం ఇక్కడ నిలబడలేము. చూడండి, మీరు కొంచెం ఓర్చుకోండి చాలు, కొంచెం ఓర్చుకుంటే చాలు. మీరు భయపడవలసినటువంటి అవసరం లేదు. ఆ రోజు దేవుడు చేసినటువంటి క్రియలు ఈ రోజు నీ పక్షాన ఉండి, ఈ లోకంలో ఆ రోజు ఫరో సాతానికి సాదృశ్యంగా ఉన్నాడు. ఈరోజు ప్రభుత్వాల, గ్రామమ, శత్రువుల, ఇరుగు పొరుగు వారా నేను ఎవరు ఆటంకం చేస్తున్నప్పటికీ దేవుడు నీ పక్షం నుండి వారికి యుద్ధం చేస్తాడు, చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నీకు వ్యాధులతో బాధపడుతున్నావా? సతమతం అవుతున్నావా? అప్పుడుతో సతమతం అవుతున్నావా? బిడ్డలు లేక సతమతం అవుతున్నావా? సంతానం లేక బాధపడుతున్నావా? మనశ్శాంతి లేదని ఇరుగు పొరుగు వారు, కొలీగ్స్, నీతో పనిచేసిన వారు, నీ మేనేజర్లు నిన్ను అనగదొక్కుతున్నారని నువ్వు బాధపడవద్దు. సహోదరుడా, కొంచెం వచ్చు, ప్రభువుని విశ్వసించు. ఆయన నిన్ను పిలిచిన వాడు బట్టి మనిషి కాదు, ఆయన మనుషుడు కాదు.
ఆయన నరమాత్రుడు కాడు. ఆయన మాట ఇచ్చినవాడు మాట తప్పడు. నిన్ను ఒక పని మీద పిలిచాడు. మోషేని పిలిచాడు ఒక పని మీద, నిన్ను ఒక పని మీద భూలోకానికి పిలిచి నిన్ను ఈ గ్రామంలో ఇంట్లో నిన్ను మీ ఇంట్లో పెట్టాడు. కాబట్టి నీ పని నెరవేర్చడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. నువ్వు మోషేలో నిలబడు చాలు, నిన్ను దేవుడు గొప్ప కార్యం చేసి నడిపిస్తాడు. కాబట్టి మీరందరూ కూడా సిద్ధంగా ఉండి దేవుని కొరకు నిలబడండి. దేవుడు మీ గృహాల్లో గొప్ప కార్యములు చేయను గాక. ఆమేన్. ఆమేన్.